హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా శుభవార్త చెప్పిన ప్రభుత్వం సంక్రాంతి తర్వాత అంటే మ్యాక్సిమం మనకి ఫిబ్రవరి మార్చి నుంచి అయితే కనుక ఒక సరికొత్త ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అయితే కనుక సభ్యులందరికీ మరొక కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది. పీఎఫ్ సొమ్మును ఏటీఎం యూపీఐ ద్వారా విత్డ్రా విషయంలో కొత్త డెడ్లైన్ ప్రకటించింది. పీఎఫ్ నిధుల ఉపసంహరణ ప్రక్రియను సులభతరం చేయడంలో భాగంగానే ఏటీఎం యూపీఐ ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం మార్చి 2026లోపు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అయితే చెప్పారు. అయితే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. మీరు 2026 మార్చి లోపు నుంచి అయితే కనుక మీ పీఎఫ్ అమౌంట్ ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఏంటి అంటే కనుక ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాలో ఉన్నటువంటి ఉద్యోగి సొంత నిధులు విత్డ్రా చేసేందుకు అనేక పత్రాలు సమర్పించాల్సి వస్తుంది. అంటే మీరు ఏదైనా కారణంతో డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే దానికి ఏ కారణం ఏంటి డీటెయిల్స్, ఒకవేళ ఆరోగ్య నిమిత్తం తీసుకోవాలంటే దానికి సంబంధించిన పత్రాలు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అయితే దీన్ని సులభతరం చేయడమే తమ ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. పీఎఫ్ సొమ్ము అనేది మీది, అంటే మీరు కష్టపడి దాచుకున్న డబ్బులు. సో మీ డబ్బులు మీరు తీసుకునే అవకాశానికి మీరు ఎన్ని పత్రాలు సమర్పించి అనేక కారణాలు ఆ సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో పీఎఫ్ సొమ్ము మీది, దాన్ని ఉపసంహరించుకునే ప్రక్రియను సరళతరం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏ కారణం చూపకుండానే 75% వరకు కూడా పీఎఫ్ను ఉపసంహరించుకోవచ్చు అన్నారు. ఏటీఎంతో పీఎఫ్ విత్డ్రాకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని వచ్చే మార్చిలోపు యూపీఐ విత్డ్రా సదుపాయం తీసుకొస్తున్నామన్నారు. అంటే మీకున్న డబ్బుల్లో మీకు ఎంత పీఎఫ్ ఉందో అందులో 75% మీరు ఎలాంటి కారణం కూడా చూపించకుండా విత్డ్రా చేసుకోవచ్చు. ఆధార్ యూఏఎన్ అనుసంధానం ఇప్పటికే పూర్తయిందని, ఇక పీఎఫ్ ఖాతాను బ్యాంకుకు లింక్ చేయడం ద్వారా డెబిట్ కార్డుతో, అంటే మీ పీఎఫ్ ఖాతాలన్నింటినీ కూడా బ్యాంక్ ఖాతాకు లింక్ చేస్తారు. దాని ద్వారా డెబిట్ కార్డుతో ఏటీఎంలో విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కాగా కేంద్రం ఈ పీఎఫ్ విత్డ్రాకు సంబంధించిన నిబంధనలు గత అక్టోబర్లో సవరించిన సంగతి తెలిసిందే. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. 75% తీసుకోవడం అనేది. సో అప్డేట్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.